మనకి ఈరోజు మాంచెస్టర్ వేదికగా 4th టెస్ట్ డే 1 జరుగుతోంది కదా. సో దీంట్లో మరి ప్రజెంట్ సినారియో చూసుకుంటే ఏకంగా 101 రన్స్ కొట్టి ఒక వికెట్ కోల్పోయారు మనోళ్ళు. సో మరి దీంట్లో మరి కేఎల్ రాహుల్ చూసుకుంటే ఏకంగా 46 రన్స్ కొట్టాడు కదా, అవుట్ అయిపోయాడు ఇప్పుడు. మరి ఈ 46 రన్స్తో ఒక రికార్డు కూడా క్రియేట్ చేశాడు. ఆ రికార్డు ఏంటంటే మనకి ఇంగ్లాండ్ గడ్డ మీద ఇప్పటి వరకు ఇండియన్ బ్యాట్స్మెన్స్ 1000 అబోవ్ రన్స్ చేసిన బ్యాట్స్మెన్స్ ఎవరన్నా ఉన్నారంటే కేవలం నలుగురు మాత్రమే కనిపించేవాళ్ళు. సో ఇప్పుడు మరి కేఎల్ రాహుల్ ఈ 46 రన్స్ కొట్టాడు కదా. సో దీంతో అతను కూడా 1000 అబోవ్ రన్స్ కొట్టిన బ్యాట్స్మెన్స్లో మరి కేఎల్ రాహుల్ కూడా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పటి వరకు 5గురు అని చెప్పాం కదా. ఆ 5గురు లిస్టులో ఎవరెవరు ఉన్నారు అంటే మనకి ఫస్ట్ ప్లేస్లో వచ్చేసరికి సచిన్ టెండూల్కర్ ఏకంగా 1575 రన్స్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి రాహుల్ ద్రావిడ్ 1376 రన్స్తో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అనమాట. దాని తర్వాత థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి సునీల్ గవాస్కర్ ఏకంగా 1152 రన్స్తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. దాని తర్వాత ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఏకంగా 1096 రన్స్తో ఉన్నాడు అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి కేఎల్ రాహుల్ ఇప్పుడు 1000 రన్స్ కొట్టి మనకి 5th ప్లేస్లో అయితే ఉండటం జరిగింది.